తెలంగాణ రాజకీయాల్లో కాల్పుల కలకలం. ఇద్దరు ఎమ్మెల్సీల మధ్య జరిగిన మాటల యుద్ధం గన్మెన్ తూటాలకు తెరతీసింది. మాటలకే పరిమితం కావాల్సిన ఆరోపణలు కాస్త ఇప్పుడు కోర్టు మెట్లను, లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రాంగణాన్ని తాకుతున్నాయి. తెలంగాణ రాజకీయ రంగంలో మరోసారి చిచ్చుపడింది. ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవిత మధ్య మొదలైన వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం కలిగిస్తోంది. అసలేంటి గొడవ? ఈ వివాదం ఎలా మొదలైందో ఈ కథనంలో తెలుసుకుందాం. మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మధ్య మాటల యుద్ధం తూటాలుగా పేలుతున్నాయి. బీసీల రిజర్వేషన్ల విషయంలో తీన్మార్ మల్లన్న కవితపై చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీసీల రిజర్వేషన్లపై మాట్లాడేందుకు కవిత ఎవరు అంటూ ఆమెపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. జహీరాబాద్ లో ఇటీవల బీసీ సంఘాలు నిర్వహించిన కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన చింతపండు నవీన్ చేసిన వ్యాఖ్యలే వివాదానికి దారితీశాయి. ఈ సమావేశంలో మల్లన్న మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాగానే కల్వకుంట్ల కవిత రంగులు గులాల్ చల్లుకుంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ వస్తే నీకేం సంబంధం? నువ్వు బీసీవా? నీకు మాకు కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అంటూ అనుచిత వ్యాఖ్య చేశారు. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోతింటే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా, మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాగృతి కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. జాగృతి కార్యకర్తలు బోడుప్పల్లోని తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. జై కవితక్క అంటూ నినాదాలు చేస్తూ మల్లన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్మెన్ కాల్పులు జరిపారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో జాగృతి కార్యకర్తలు దాడికి దిగారు. ఆఫీసులోని అద్దాలు, కుర్చీలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర తోపులాట జరగ్గా పలువురికి గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. తనపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందన్నారు. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందన్న కవిత రాజకీయాల్లో మహిళలపై పరుష పదజాలం వాడటంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి కార్యకర్తలతో తనపై దాడి చేయించి హత్యాయత్నానికి పాల్పడ్డారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. వారి దాడిలో తనకు గాయమైందని తెలిపారు. తన గన్మెన్ వద్ద తుపాకీ లాక్కొని కాల్పులు జరిపేందుకు కూడా జాగృతి కార్యకర్తలు యత్నించారని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని, తెలంగాణలో సాధారణంగానే ఆ సామెత వాడతారని అన్నారు. కంచం పొత్తు, మంచం పొత్తు మీద వివరణ చేశారు. ఇది సహజంగా తెలంగాణలో వాడుకునేటువంటి పదంగా కేసీఆర్ గారు దీనికి సందేశం రాశారు. అఫీషియల్ గవర్నమెంట్ ఇంకా దీన్ని ఎన్లాడ్ చేస్తున్నట్టుగా మన గవర్నమెంట్ ఈ రోజు ప్రకటన చేస్తారు. పేజీ నెంబర్ 70 మంచం పుట్టే గానీ మంచం లేదు. కామేది ఉన్నాయన్ని ఈ సామెతలు గవర్నమెంట్ ప్రచురించింది సార్. విరాజులకు, బెస్తలకు కంచం పొత్తు ఉంటది కానీ మంచం పొత్తు ఉండదు అనేది సామెత వాడతారు సార్. మేము సామెతలు మాట్లాడుకోవద్దు, కనీసం మేము నోరే తెరవద్దు. ఏమైనా తెరిస్తే అసలు మీకు మాకేం సంబంధం? ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు 42% రిజర్వేషన్ ఇస్తానని మేము ప్రభుత్వంతో కొట్లాడుకుంటాం. మాకు సంతోషం వస్తుంది. కేసీఆర్, కేటీఆర్లపై ఉన్న కోపాన్ని తమపై చూపుతామంటే సహించేది లేదన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు అనేవి సర్వసాధారణమైనప్పటికీ
పరిమితులు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. తీన్మార్ మల్లన్న చేసిన విమర్శలు సరికావంటున్నారు. బీసీల కోసం ఆ వర్గ నాయకులే పోరాటం చేయాలి, మాట్లాడాలి అని ఎక్కడా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పోతున్న తరుణంలో నెక్స్ట్ ఏం జరగబోతోందో ఆసక్తిగా మారింది.